9 పదులు దాటినా పండు ముదితల సంభాషణల సారం వినడమొక కవి సమయమే. జీవన గీతికల చివరి చేరికల వలయాలు. కవితా శీర్షిక కొంటపోక. రచన అన్నవరం దేవేందర్. నన్నింకా ఎందుకు ఉంచుతుండో మీది మొకాన కొంటపోక. జల్ది తీసుకుపొమ్మని మొక్కుతున్నా. భూమి మీద ఇంక ఎందుకు ఉండుడు. నడవస్తలేదు, కూసోవస్తలేదు, లేసి నిలవడ శాతకాదు. 6 నెలల సంధి అన్నీ మంచంలనే. నిద్ర పట్టది, పెయ్యి తిరుగుతుంది. ఆస్తులెన్ని ఉన్నా అన్నీ అవస్థలేనే. కుసాకరకు ఏవీ అక్కరకు రావు. ఎవ్వలున్నా వెంట దుఃఖమే ఉన్నట్టు వెళ్ళిపోతనే ప్రాణానికి సుఖం. కండ్లు పురాగా మస్కమస్క. ఎవ్వలను ఏర్పాటు చెయ్యరాదు. మాటలతోనే జర ఎరుకపడుతా. ముచ్చట్లు పెట్టేటోళ్ళు ఎవ్వలూ రారు. కాళ్ళు రెక్కలు గుంజుకపోవుడు. తలకాయ గిరగిర తిరుగుడు. దూప అయితది, తాగబుద్ధి కాదు. మెతుకు ముట్టక వారం దాటింది. గిన్ని ఏండ్లు బతుకుడు ఎందుకే. బతుకు యాష్టనే వస్తుంది చెల్లే. గా దేవుడు కొంటపోతే బాగుండు. జీవనం ఉన్నట్టే గని లేనట్టే లెక్క. ఎండిపోయి బొక్కలు తెల్లంగా తేలినై. ఎల్లంల కొంటపోతేనే బాగుండు గదా. తీసుకుపోవాలనని చూస్తున్నవ్వా. చెట్టు మీద బుర్ర పండిన పండు నేలరాలి విత్తనమయ్యే తాజాత్మతనే వృద్ధాప్యం. పరిపక్వత చెందడం దేహ జీవన సూత్రం. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.